నమస్తే ఫ్రెండ్స్, నేను మీ నందన కిచెన్. ఈరోజు మన కిచెన్లోని అమ్మమ్మల కాలం నాటి పప్పుచారు సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే ఈజీ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కనుక ట్రై చేస్తే ఇప్పటివరకు మీరు ఇలా ట్రై చేయనట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి. కమ్మని పప్పుచారు, దీంట్లో వడియాలు కానీ మరి ఫ్రై ఏదైనా ఆలు ఫ్రై కానీ అలా ఫ్రై లాంటివి ఏమైనా పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. మరి ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను. ఇప్పుడు శుభ్రంగా కడిగేసుకొని ఒక గ్లాస్ కందిపప్పుకి 2 గ్లాసులు వాటర్ వేసుకొని కుక్కర్ క్లోజ్ చేసేసుకుందాం. ఈ విధంగా కడుక్కొని వాటర్ అయితే 2 గ్లాసులు ముప్పావు వేసాను. 3వ గ్లాస్కి కొన్ని తక్కువ 3 గ్లాసులు వేసాను, ఎందుకంటే కందిపప్పు నానబెట్టలేదు కాబట్టి. ఈ విధంగా కొంచెం అంత ఆయిల్ వేసుకొని కుక్కర్ క్లోజ్ చేసేసుకుందాము. ఇది ఒక 6-7 విజిల్ వస్తే సరిపోతుంది మనకి. చూడండి, మనకి పప్పు ఈ విధంగా ఉడికించాను నేనైతే. మెత్తగా మెత్తపేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు పోపుకి ఒక బాండీ పెట్టాను, స్టవ్ వెలిగించి. అలాగా పప్పు మీద పక్కన పెట్టి ఉంచాను. చింతపండు అయితే ఒక మీడియం సైజ్ చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని పులుసుపిండి పోసాను. ఇప్పుడు తగినంత ఆయిల్ వేసాను ఈ బాండీలోనైతే. ఇది కొంచెం వేడైన తర్వాత వెల్లుల్లి ఒక 5-6 కచ్చపచ్చగా దంచి వేసాను. ఈ వెల్లుల్లి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేసుకుంటే. ఇది చిటపటమన్న తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసాను. అలా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ నిలువుగా కట్ చేసి వేసాను సన్నగా. ఇలా వేసుకుంటే బాగుంటుంది. ఇవి వేగిన తర్వాత మనకి పప్పుచారులు తింటుంటే ఎంత కమ్మగా ఉంటాయంటే అంత కమ్మగా ఉంటాయండి. ఒక 2 రెబ్బల కరివేపాకు వేసాను. అలా వేసుకున్న తర్వాత ఒక 2 ఎండుమిర్చి కూడా మధ్యలోకి తుంచి వేసాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము. చిన్న రెసిపీ, ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు. 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది మన కుక్కర్ కాబట్టి. 1 స్పూన్ పసుపు వేసాను. ఒక చిన్న స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అది ఆప్షన్ మాత్రమే. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, లేదంటే స్కిప్ చేసి చేయొచ్చు. వెల్లిగడ్డ వేసాం కాబట్టి. ఇప్పుడు కొంచెం అంతా ఇంగు వేసాను. అలా వేసుకోండి. కారం 1 స్పూన్ కారం వేసాను. మనం ఇందులో టమాటా కానీ పచ్చిమిర్చి కానీ ఏమీ కూడా యూజ్ చేయలేదు. ఈ విషయాన్ని గమనించండి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసాను. చాలా పోతే మళ్ళీ అయినా వేసుకోవచ్చు. సాల్ట్ అయితే మనకి ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఉల్లిపాయలు చూడండి చక్కగా వేగిపోయినాయి. మనకి తింటూ ఉంటే చాలా బాగుంటాయండి పప్పుచారులోని ఇవైతే. అలాగా మనకు ఒక 80% ఉడికిన వెల్లిపాయలు పప్పుచారులో తింటుంటే చాలా కమ్మగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా. ఇప్పుడు మనం మెతుక్కొని ఉంచుకున్న పప్పుచారు అయితే ఇందులోకి పోసేసాను. ఇలా పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందామండి. ఈ విధంగా కలుపుకుందాము. మీకు ఇంకొంచెం పలుసుగా కావాలంటే కొన్ని వాటర్ వేసుకోండి, లేదంటే ఈ విధంగా ఉంటే సరిపోతుంది. నేనైతే ఇలాగే ఉంచాను, ఇంకా వాటర్ వేయలేదు. కొంచెం కొత్తిమీర వేసాను. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాలు అయితే మరిగించుకుంటే కమ్మదనం అనేది ఇంకా మాటల్లో వర్ణించలేనిది. అమ్మమ్మల కాలం నాటి పప్పుచారు ఇలా చేసుకుంటే బాగుంటుంది. మా అమ్మమ్మ గారు కూడా ఇలా చేసేవారు, మేము తిన్నాం కూడా, బాగా గుర్తుంది. చాలా బాగుంటుందండి. ఇందులోనే మరి ఈ విధంగా చేస్తే ఆ కాలంలోని ఇలాగే చేసేవారంట. మరి మనకు కూడా రుచి చూపించారు మన వెనక అమ్మమ్మలో నానమ్మలో. మరి ఇంత కమ్మనైన రెసిపీ మీరు కూడా మిస్ అవ్వకుండా చూడండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఆ ఉల్లిపాయ ఎంత బాగుందో, అలా ఉడికిపోయి పప్పుచారులోని కమ్మగా ఉంది. వడియాలు కానీ ఇంకేమైనా పెట్టుకొని తినొచ్చు, ఫ్రైలు ఏదైనా సరే పెట్టుకోవచ్చు పక్కన. దీనికి సైడ్ డిష్గాను చూడండి ఈ విధంగా మొత్తం కూడాను మరిగించుకోవాలి. ఒక 5 నిమిషాలు మరిగితే సరిపోతుందండి. పప్పు ఉడికిందే కాబట్టి ఈ విధంగా మరిగించేసుకొని పక్కకు తీసాను నేనైతే. ఇప్పుడు గుమ్మగుమ్మలాడే అమ్మమ్మ పప్పుచారు రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి. మరి మాటల్లో చెప్పలేను నేనైతే, అంత కమ్మగా వచ్చింది. ఇక నేను కూడా ఇది 3వ-సారి 4వ-సారి చేయడం చాలా బాగా వచ్చిందండి. చూడండి ఆ ఉల్లిపాయలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, అంత బాగా ఉన్నాయి వేగి. మరి ఇంత కమ్మనైన రెసిపీ మీరు కూడా మరి ట్రై చేయాలంటే నందన కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి. తప్పకుండా వీడియోస్ చూస్తున్నారు కానీ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైకే నాకు ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుందండి. మరి మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను కాబట్టి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. తప్పక ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ చిట్టిబాబు. ఏమండోయ్
మనము అక్కడ వంట చేసుకోవాలి, ఇక్కడ వంట చేసుకోవాలి, అక్కడ నుంచి పార్సల్ తెప్పించుకోవాలి, ఇక్కడ నుంచి పార్సల్ తెప్పించుకోవాలని నానా టెన్షన్లు పడుతుంటాం. కానీ ఇవన్నీ ఇప్పుడు అవసరం లేదండి. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా నందన కిచెన్ అని చెప్పేసి ఒక ఛానల్ పెట్టారండి. ఆ ఛానల్లో మీకు ఏది కావాలన్నా, ఏ రెసిపీ కావాలన్నా మనం హ్యాపీగా చూసుకోవచ్చు. ఆ ఛానల్ను ఫాలో అయ్యి మనం ఏ వంట అయినా చేసుకోవచ్చు. సో నందన కిచెన్ అనే ఛానల్ను మీరు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట మాత్రం పక్కా నొక్కండి. ఆల్ ది బెస్ట్ నందన కిచెన్.